శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని జీవన శైలిని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. శాకాహారిగా మారిన తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులు, వారి కుటుంబంలో వచ్చిన మార్పులు, పిల్లలు శాకాహారిగా మారితే ఏం జరుగుతుంది, ఉమెన్ శాకాహారిగా మారితే ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనకు శాకాహారి ఈ కార్యక్రమంలో శాకాహారం యొక్క విశిష్టతను తెలియజేయడానికి మనతో పాటు ఆర్మూర్ పిరమిడ్ మాస్టర్ సునంద గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు? మీ శాకాహారిగా మారిన మీ అనుభవం చెప్పండి. సార్, నేను పుట్టినప్పటి నుండి నాకు 22 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు నేను శుద్ధ శాకాహారిని సార్. ఓ, 22 ఏళ్ళ నుండి వయసు వరకు. ఓకే, 22 ఇయర్స్ వరకు శాకాహారి, శుద్ధ శాకాహారిని. ఓకే, అంటే శాకాహార కుటుంబమా? శాకాహారి. మా మేనత్త నన్ను దత్తత తీసుకుంది, ఆమెకు సంతానం లేక. అయితే ఆ దత్తత తీసుకోవడం వల్ల ఆమె శాకాహారి, మొత్తం ఆమె శాకాహారి అయి. మీ తల్లిదండ్రులు మాంసాహార కుటుంబమే. ఓ, దత్తత తీసుకున్న తల్లి మేము శాకాహారి కావడంతో మీరు శాకాహారిగా ఉన్నారు. నేను శాకాహారిగా మారాను. నేను పాలు తాగే వయసు నుండి ఆమె నన్ను దత్తత తీసుకుంది. రోజు అమ్మ దగ్గరకు వచ్చి పాలు తాగించి తీసుకెళ్ళి ఆమె దగ్గర పడుకోబెట్టుకునేది. అలా అలా ఆమె ఆశ్రమాలకి ఎక్కువగా వెళ్ళేది. మాల దీక్ష తీసుకొని, గురువుల దగ్గర దీక్ష తీసుకొని అప్పుడప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భగవద్గీత పారాయణాలకు నన్ను తీసుకెళ్ళేది సార్. చిన్ననాటి నుండి నాకు భగవద్గీత పారాయణాలు అలవాటు. రైట్. 22వ ఏట వరకు శాకాహారి ఉన్నారు. శుద్ధ శాకాహారి. తర్వాత ఏమైంది అంటే నాకు బాబు పుట్టాడు సార్. బాబు పుట్టినప్పుడు సిజేరియన్ అయ్యి బ్లీడింగ్ చాలా పోయి చాలా వీక్నెస్గా మారాను. అప్పుడు మా చిన్నమ్మ, ఈమె ఇంత వీక్గా మారింది, ఇన్ని రోజుల నుండి శాకాహారిగా తిన్నది, కానీ ఇప్పుడు బలమైన ఆహారం ఆమెకు మటన్ కానీ చికెన్ లాంటిది పెడితేనే ఆమె ఆరోగ్యంగా ఉంటుంది, తొందరగా పర్ఫెక్ట్గా మారుతుంది అని ఒక విషయం చెప్పింది అమ్మకి. లేదు, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంతవరకు తినలేదు, ఇప్పుడు తినది అంటే ఆమె పక్క నుండి మరీ బలవంతంగా నన్ను తినిపించింది సార్. ఆ రోజు ఆ రోజు తిన్నా కానీ నేను మనస్ఫూర్తిగా మాత్రం తినలేదు, ఏదో విషం తిన్నట్లు తిన్నా. తిన్న నుంచి కూడా నేను ఏదో తప్పు చేస్తున్నా అనేది నా లోపల ఉండేది. మళ్ళీ ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ వండినా నేను దాన్ని ఇష్టంగా చూసేదాన్ని కాను, ఇష్టంగా వండేదాన్ని కూడా కాను. బలవంతంగా తప్పదు అతన్ని, ఇది అందరు అంటున్నారు, బలం అంటున్నారు కాబట్టి తప్పలేకుండా తిన్నాం. మళ్ళీ 2018లో ఈ ధ్యానం నాకు దొరికింది సార్. ధ్యానం దొరికిన తర్వాత అప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు నేను చేసిన తప్పులు నాకు గుర్తుకొచ్చింది. అది నేను శుద్ధ శాకాహారిగా పుట్టి అలాగే పెరిగి నేను ఇలా ఎందుకు మారాను అని అప్పుడు నా లోపల నుండి గొప్ప మెసేజ్ సార్. నాకు పత్రిజీ సార్కి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. చాలా గొప్ప మెసేజ్ వచ్చింది. నేను చేసిన తప్పులన్నిటికీ నేను ధ్యానంలో క్షమాపణ చెప్పుకున్నాను సార్. అప్పటి నుంచి నేను మళ్ళీ శాకాహారిగా శుద్ధ శాకాహారి అయిపోయాను. రైట్. ఇప్పుడు మాంసాహారం తింటేనే బలం వస్తుంది, శాకాహారం తింటే వీక్నెస్తో ఉంటారు, ఆ విషయాలన్నీ మీకు సంపూర్ణంగా అర్థమైందా? అర్థమయ్యాయి సార్. అసలు శాకాహారంలోనే అనేకమైన ప్రోటీన్స్ ఉన్నాయి. మనం ఒక 100 గ్రాముల పప్పు తీసుకుంటే అందులో ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి సార్. కానీ ఒక 500 గ్రాముల చికెన్లో లేని ప్రోటీన్స్ పప్పులలో, మొలకెత్తిన ధాన్యాలలో ఉంటాయి సార్. అది తెలియక అజ్ఞానంగా మటన్ చికెన్ వెంట పరిగెత్తుతున్నారు జనాలు. కానీ శాకాహారంలో పాలు కానీ, మళ్ళీ ముఖ్యంగా నేను ఒక అంగన్వాడీ టీచర్ని సార్. మేము ఒక గర్భిణీకి మేము ఇచ్చేది 1 వీక్లో ఒక మెనూ ప్రకారం కూరగాయలతో పప్పు, ఆకుకూరలతో పప్పు, డైలీ 200 ml పాలు, ఒక గుడ్డు మాత్రమే అందులో మాంసాహారం ఉంటుంది, మిగతా అదంతా శాకాహారమే. గుడ్డు మనకి శాకాహారం అంటారు మేడం, అందరూ అంటారు, కానీ అది కూడా ఒక జంతువు నుండి వచ్చిందే కదా సార్. శాకాహారం అని అనడానికి ఒప్పుకోవడం లేదు సార్ మనసు అయితే. మనసు ఒప్పుకోవట్లేదా? నిజంగా శాకాహారం అంటారా? శాకాహారం అనరు సార్, అస్సలే కాదు. ఇప్పుడు మనసు ఒప్పుకోలేదు అంటే అది మళ్ళీ కొంచెం అటు ఇటు ఉన్నట్టు. శాకాహారం కాదు సార్, అది కూడా ఒక జీవి నుండి వచ్చిందే కదా, అది కూడా ఒక పిండమే కదా. అయితే అలా సరే, ఒక గవర్నమెంటే ఒక మెనూను ప్రకారం వాళ్ళకు వడ్డిస్తున్నాము అంటే అందులో మటన్ చికెన్లో లేని ఎక్కువ పోషకాలు ఇందులో ఉన్నట్టే కదా. పప్పులు కానీ, కాయగూరల్లో కానీ, ఆకుకూరల్లో ఉంటేనే కదా మనం వాళ్ళకి అందిస్తున్నాము. అందుకే శాకాహారిగానే జీవించాలి. మాంసం ముక్క రోగం పక్క అని ఎందుకన్నారు సార్? మాంసం ముక్క రోగం పక్క. బాగుంది మేడం.
మాంసాహారం వల్ల నష్టాలు ఏంటియో చెప్పండి మేడం. మాంసాహారం వల్ల సరే అనేక రకంగా అనారోగ్యాల పాలు కావడం మాత్రం నిజం సార్ అది. అదే శాకాహారం తినడం వల్ల ముఖ్యంగా యవ్వనంగా కూడా ఉంటాం, హుషారుగా ఉంటాం. 24 గంటలైనా మాంసాహారం అరగదు. అదే శాకాహారం తీసుకుంటే తేలిగ్గా తొందరగా అరుగుతుంది, మంచి ఉత్సాహవంతులుగా కూడా ఉంటాం సార్. రైట్. అది మందకొడిగా ఉంటాం. మాంసం తిన్న వాళ్ళు, చికెన్ తిన్న వాళ్ళు మనలాగా ఉత్సాహవంతులుగా కనబడరు వాళ్ళు. ఓకే. మనలో శక్తి ఎక్కువగానే ఉంటుంది, కానీ అది జనాలకు తెలుస్తలేదు. ఓన్లీ మటన్ చికెన్లోనే శక్తి ఉంది, ఈ పప్పులో కాయగూరల్లో ఆకుకూరల్లో లేదు అనే దృక్పథంతోనే ముందుకెళ్తున్నారు, కానీ ఇంకా వాళ్ళకి అర్థం కావడం లేదు. సో ఇప్పుడు మీరు శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. మీరు శాకాహారం యొక్క విశిష్టత అందరికీ చెప్తూ ఉంటారా? చెప్తుంటాం సార్. ఏమని చెప్తూ ఉంటారు? ఎందుకు శాకాహారం తినాలని చెప్తారు? ఒక జీవిని చంపడం మహాపాపం కదా సార్. ఓకే. మనం కూడా అలాంటి జీవుల నుండి వచ్చాం. ఎన్నో జన్మలు ఎత్తి మానవ జన్మకు వచ్చాం మనం. మనం కూడా ఒకప్పుడు కుక్క జన్మెత్తామేమో, గేదె జన్మెత్తచ్చు, ఆవు జన్మెత్తచ్చు. అలాంటి జీవుల నుండి మనం కూడా అది వచ్చాము. కానీ మానవ జన్మకు వచ్చేసరికి ఆ పశువులని, జంతువులని తినాలని ఎందుకు అనుకుంటున్నాం? మనం ఆ నిజాన్ని తెలుసుకోవాలంటే ముందుగా ఫస్ట్ ధ్యానం చేయాలి సార్. ధ్యానం చేయడం వల్ల శాకాహార ప్రాముఖ్యత ఖచ్చితంగా తెలుసు. ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, కానీ శాకాహారిగా జీవించు అన్నారు మన పత్రిజీ. చేస్తే మాత్రం అద్భుతంగా అర్థమవుతుంది. అద్భుతంగా ధ్యానం చేయాలనుకోకపోయినా పర్వాలేదు. మీరు అలా చెప్తూ ఉంటారా? శాకాహారిగా మారాలి తప్పనిసరి. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఇప్పుడు మీరు చెప్పితే మారిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్. ఎవరెవరు? ఒక్కొక్కరి గురించి డీటెయిల్ గా చెప్పండి. ఒక్కొక్కరు అంటే మా గ్రామంలోనే ఉన్నారు. మా ఇప్పుడు ధ్యానం మనం అది పెట్టుకుంటాం కదా సార్, వీక్లీ. అలా వాళ్ళు వచ్చినప్పుడు చెప్తే విని కూడా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఒక్కరి గురించి చెప్పండి. ఒకళ్ళ గురించి ఇందాకనే వచ్చింది అంగన్వాడీ టీచర్, ఆమె కూడా సుజాత. పూర్తి శాకాహారిగా మరి పిరమిడ్ కూడా కట్టించుకుంది సార్. రైట్. అబ్బో. మరి ఇప్పుడు శాకాహారిగా మారినాక వాళ్ళలో ఏం మార్పులు వచ్చినాయి అని చెప్తున్నారు మీకు? వాళ్ళ కుటుంబాలలోనే మార్పు వచ్చింది సార్. కుటుంబమే మారిపోయింది. మేము ఇంతకు ముందు లేని సంతోషం, ఆనందాన్ని ఇప్పుడు చూడగలుగుతున్నాం మా కుటుంబాలలో. ఓకే. ముఖ్యంగా ఆనందంగా ఉంటాం సార్. సంతోషం వేరు. సంతోషం అంటే మనకున్న విలాస వస్తువులతో వచ్చేది, కానీ ఆనందం అనేది మన లోపల నుండి వచ్చేది, మన మనసులో నుండి వచ్చేది. మనం ఏమున్నా లేకపోయినా ఆనందంగా ఉండగలుగుతున్నాం. రైట్. మాంసాహారం ఉన్నప్పుడు ఎట్లుండేనట కుటుంబాలు? కొంచెం మాంసాహారం తినే వ్యక్తులకు భయంగా ఉంటారు సార్. సాటిస్ఫైడ్గా, ఉత్సాహంగా ఉండలేరు. ఓకే. ఏదో తప్పు చేశాననే భావన కూడా ఉంటుంది మన లోపల. తెలిసి తప్పు చేసినా, తెలియక తప్పు చేసినా తప్పు కదా సార్. ఓకే. మరి ఇప్పుడు జంతు బలుల వలన నష్టాలు ఏంటి మేడం? ప్రకృతికి నష్టమే కదా సార్. అది కూడా మనలాంటి ప్రాణులే. మనలాంటి ప్రాణాన్ని చంపొద్దు, ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. హింసా చూడో హంసా పకడో అన్నారు. ఎంత గొప్ప నినాదం సార్ అది. ఆ ఒక్క దాంట్లోనే అంతా దాగుంది. రైట్. సో ప్రకృతికి ఎలాంటి విఘాతాలు కలుగుతాయి అంటారు? జంతు బలులు వలన వాటి యొక్క రక్తము నేలపై వాలినప్పుడు ప్రకృతి ఎంత ఘోరంగా ఘోషిస్తుంది. మనం ఒక ప్రకృతిలో మనము జీవిస్తూ జంతు బలులను చేయడం చాలా పాపం. రైట్. పర్యావరణంలో ఈ వచ్చే విఘాతాలన్నీ దానివల్లే అంటారు. దానివల్లే కాలుష్యము, అనేక రకాలైన కాలుష్యానికి గురి అవుతుంది ప్రకృతి పరిశుభ్రంగా ఉండలేదు. రైట్. ఇప్పుడు మనం తినకపోతే, జంతు బలులు చేయకపోతే అవి బాగా పెరిగిపోతాయి కదా, అది మానవ మనుగడకు ప్రమాదం కదా అంటారు. ప్రమాదం అయితే మనని ఎలా సృష్టించాడో భగవంతుడు వాటిని కూడా అలాగే సృష్టించాడు కదా సార్. అవి మన కొరకు సృష్టించబడినవి కావు కదా సార్. మనకు ఎంత హక్కు ఉందో ఈ ప్రకృతి పైన, వాటికి కూడా అంతే హక్కు ఉంది. అవి కూడా అలాగే స్వేచ్ఛగా జీవించాలి. భయంగా జీవిస్తున్నాయి కదా సార్. సో అవి భయంగానే జీవిస్తున్నాయి. రైట్. ఇంకేంటి మా నష్టాలు ఏముంటాయి మేడం, చెప్తూ ఉండండి నష్టాలు. శాకాహారం గురించి ధ్యానం క్లాసులకు వెళ్ళినప్పుడు మా మండలాలలో పల్లెటూళ్ళలోకి వెళ్తుంటాం సార్. అసలు వాళ్ళు పల్లెటూళ్ళలో వాళ్ళ ఆచారాలు ఏ రకంగా ఉంటాయంటే ఘోరమైన పరిస్థితిలో ఉంటాయి. వాళ్ళు జంతువులను చంపుకొని తినడం, రోజు మాంసం లేందే బుక్కెత్తకుని కుటుంబాలు కూడా ఉన్నాయి. అలాంటి కుటుంబాలు ఈ ధ్యానం క్లాసులకు వెళ్ళి శాకాహారం యొక్క విశిష్టత గురించి చెప్పినప్పుడు చాలా కుటుంబాలు మారి ఇప్పుడు వాళ్ళందరూ ధ్యానం క్లాసులకు వచ్చి వాళ్ళు ఎంతో సంతోషంగా కౌగిలించుకుంటున్నారు సార్.
మేడం మీరు ఆ రోజు క్లాస్కి వచ్చారు, ఇలా చెప్పారు, మేము మారాము, మాకు చాలా బాగా అనిపించింది, మా కుటుంబాలే మారిపోతున్నాయి, అసలు ఒక జీవిని చంపడం వల్ల మా కుటుంబానికి ఎలాంటి శాపనార్థాలు కలిగాయి ఎన్ని రోజులు మాకు తెలియని అజ్ఞానం వల్ల మీరు మాకు ఆ జ్ఞానాన్ని అందించారు, మేము ఇంకా ముందుకెళ్తున్నాం, మేము శాకాహారులుగా జీవిస్తున్నామని చాలా సంతోషంతో చెప్పగలుగుతున్నారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. శాకాహారం గురించి ఏ మహానుభావులు చెప్పారు మేడం? మహాత్మా గాంధీ, ఓకే, బుద్ధుడు, వివేకానంద స్వామి, అల్లా, యేసుక్రీస్తు వీళ్ళందరూ శాకాహారమే తినమని చెప్పారు. కానీ మనమే వాటిని తిరగొట్టి రాస్తున్నాం సార్. మనమే చరిత్ర సృష్టించుకుంటున్నాం. మాంసాహారమే మంచిది మన ఆరోగ్యానికి, శాకాహారం కాదు అని. కానీ నిజంగా వాస్తవంగా ఆలోచించాలంటే శాకాహారంలో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్, ఖనిజ లవణాలు ప్రతిదీ శాకాహారంలోనే ఉన్నాయి. మేము చేసే ధ్యాన ప్రోగ్రాంలలో కూడా ఎక్కువగా శాకాహారానికి విలువిస్తున్నాం. శాకాహార ర్యాలీలలో కూడా పాల్గొన్నప్పుడు ఆ శాకాహారం ర్యాలీలో పాల్గొన్న ఎనర్జీ మాకు 1 వీక్ వరకు కూడా ధ్యానంలో కూర్చోగానే ఆటోమేటిక్గా చుట్టూ ఆ ఎనర్జీ మాకు కనిపిస్తుంది సార్. ఓకే, అంత గొప్ప అనుభూతి పొందుతున్నాం. ఎంత అనారోగ్యంతో శాకాహార ర్యాలీకి వెళ్ళినా ఆరోగ్యంగా తిరిగి వస్తున్నాం, ఆరోగ్యవంతులుగా తిరిగి వస్తున్నాం. ఆ విషయాన్ని మాత్రం సంతోషంగా, ఆనందంగా ఇతరులకు చెప్పగలుగుతున్నాం. శాకాహార ర్యాలీకి రండి, అందులో పాల్గొనండి. శాకాహార ర్యాలీ చేయకముందు ఆ ఏరియా ఎలా ఉంది, శాకాహార ర్యాలీ తర్వాత ఆ ఏరియా ఎలా ఉంది? శాకాహార ర్యాలీకి చేసిన తర్వాత ఆ ఏరియా ప్రశాంతంగా మారుతుంది సార్. ఆటోమేటిక్గా మన మాట వినరేమో అని వెళ్తాం, కానీ ఖచ్చితంగా అక్కడ మార్పు వస్తుంది సార్. మేము శాకాహార ర్యాలీ చూసి మారాము అన్న వాళ్ళు ఉన్నారా? ఆర్మూర్ గ్రామంలోనే ఉన్నారు సార్, ఎక్కడో కాదు, ఆర్మూర్లోనే చాలా మంది మారారు అనుకున్న వాళ్ళు మారారు. ఆర్మూర్ చాలా పవిత్రంగా మారుతుంది. త్వరలో కూడా ఆర్మూరు కడతాల తర్వాత ఆర్మూరే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంత పెద్ద పిరమిడ్లు కూడా పిరమిడ్ కూడా కడుతున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. గొప్ప గొప్ప ధ్యానులు శాకాహారం గురించి ప్రచారం చేస్తున్నారు. ఎంతో వాళ్ళు కూడా ఎంతో తమకున్న అమూల్యమైన టైంను శాకాహారాన్ని ర్యాలీలకు, ధ్యాన పండుగలకి, ధ్యానం క్లాసులకి వినియోగిస్తున్నారు సార్. మేడం, పిల్లలు శాకాహారిగా మారడం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళలో? రాబోయే తరాలకు అతనే ఒక యువత కదా, అతని ఒక కుటుంబాన్ని మార్చుకోగలుగుతాడు. తను శాకాహారిగా మారితే తన కుటుంబం మారుతుంది, ఇతరులకు కూడా చెప్పగలుగుతారు. ఒక యువతనే మారుతుంది దానివల్ల. శాకాహారం పిల్లలకి చిన్నప్పటి నుండి శాకాహారం ఇవ్వాలి. మరి కొంతమంది తల్లులు మారుతూ ఉంటారు, పిల్లలు మారట్లేదు, పిల్లలు చెప్తే వినట్లేదు అంటారు. పిల్లలను శాకాహారులుగా మార్చాలంటే తల్లులు ఏం చేయాలి మేడం? ఎలాంటి ఏ విధంగా చెప్తే వాళ్ళు మారుతారంటారు? పిల్లలకు సరే ముందుగా మనం ప్రేమతో చెప్పాలి. మళ్ళీ శాకాహారిగా మారడం వల్ల ఒక స్టోరీ ఉంది సార్, చిన్న స్టోరీ. సీతాకు ఒక చిలుక అని. అయితే తల్లి తన బిడ్డకు ఆకుకూరలతో అన్నం తినిపిస్తుంది. నేను తినను అని మారం చేస్తుందని. తినను అని మారం చేస్తే తల్లి ఏమంటుందంటే, నువ్వు అందంగా మారాలనా లేదా, నీకు అందంగా మారాలని ఉందా అమ్మ అంటే, అవునమ్మా ఉంది. మరి నువ్వు అందంగా మారాలంటే ఇలాంటి పచ్చని ఆకుకూరలు తిన్నావు అనుకో, అదిగో చూడాల సీతాకొక చిలుక ఎగురుతూ ఎలా వెళ్తుంది, అలా నువ్వు కూడా అందంగా తయారవుతావు అంటే, అవునా అమ్మ నిజమా అంటే, అవునమ్మా, మనం ఆకుకూరలు, పచ్చని ఆకుకూరలు, కాయగూరలు తినాలి, మనం ఆరోగ్యంగా ఉంటామని తల్లి తన కూతురికి చెప్తే, అప్పటి నుంచి ఆ పాప శాకాహారిగానే ఆకుకూరలు, కాయగూరలు తినడానికి ఇష్టంగా తింటుంది. అలా మన పిల్లలకు కూడా, తిననని మారం చేసే పిల్లలకు కూడా ఇలా అందంగా వాళ్ళకు నచ్చే రీతిలో, వాళ్ళు వినగలిగే రీతిలో చెప్పగలగాలి. ముఖ్యంగా ఒకటి మాత్రం నిజం సార్, శాకాహారిగా ఉన్న వాళ్ళు తక్కువ 50 years ఉన్న 35-40 years లాగా కనబడతారు, యంగ్గా కనబడతారు. అంటుంటారా మీ సర్కిల్లో మిమ్మల్ని? మిమ్మల్ని అంటూ ఉంటారా అందరూ మీ సర్కిల్లో? అంటుంటారు, మాకన్నా యంగ్గా కనబడుతున్నావు అని చాలా మంది అంటుంటారు. శాకాహారం తింటే యంగ్గా కూడా ఉంటాం. అవును, వయస్సు తగ్గుతుంది. వయసు తగ్గుతూ ఉంటుంది, వయసు తగ్గుతూ ఉంటుంది, రోగాలు కూడా తగ్గుతూ ఉంటాయి సార్. వాళ్ళ మాంసాహారికి ఉన్న రోగాల కన్నా శాకాహారికి చాలా తక్కువనే వస్తాయి. రైట్, ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ఆరోగ్యంగా జీవిస్తాను. రైట్. చివరగా మీరు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? శాకాహారిగా జీవించాలి, ధ్యానం ఎక్కువగా చేయాలి. ధ్యానం చేయడం వల్ల మన కుటుంబాలే మారుతాయి. ధ్యానం చేసే ప్రతి గృహిణి
ఒకటి మాత్రం తను వంట చేసేటప్పుడు అన్ని పాజిటివ్ పదాలు వాడుతూ వంట చేయడం వల్ల నేను సాక్షాత్తు అనుభవంగా చెప్తున్నాను, నా కుటుంబమే మారిపోయింది. ఒక 6-7 సంవత్సరాల కింద నేను కన్నీళ్లతో గడిపేదాన్ని సార్, అనేక రకమైన మందులతో గడిపేదాన్ని, నేను మైగ్రేన్తో గడిపేదాన్ని. ఇప్పుడు అలాంటిది నా కుటుంబం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. నా కుటుంబమే నిదర్శనం సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ పిఎంసి ప్రేక్షకులందరికీ, మీ యజమాన్యాన్ని అందరికీ మా ఆరుమూరు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ తరపున థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్. విన్నాం కదా మేడం గారు శాకాహారిగా ఉండి ఎవరో చెప్పితే మాంసాహారం తింటేనే బలం వస్తుందని బలవంతంగా ఇబ్బందితో తిన్నా తర్వాత సత్యం తెలుసుకున్న తర్వాత అది కాదు, నేను శాకాహారిగా జన్మించింది ఇందుకే, శాకాహారంలోనే అన్నీ ఉన్నాయి అని తెలుసుకొని ఆచరించి వారి యొక్క అనారోగ్యం నుంచి బయటపడి అద్భుతంగా జీవిస్తున్న సంగతి మనం విన్నాం. కాబట్టి మిత్రులారా, కుటుంబాలన్నీ శాకాహారులుగా మారితే ఇంత అద్భుతంగా మాలాగా ఉంటాము అని వారు విన్నవిస్తున్నారు. కాబట్టి మనందరం కుటుంబాలతో సహా శాకాహారులుగా మారాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.